హాయ్ అండి. ఈరోజు రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒక కేజీ రొయ్యలు తెచ్చుకున్నాం. ఇలా తీసుకోవాలండి, నల్లటివి. వెనుక వైపు ముందు వైపు పొట్ట కింద పై భాగంలో కూడా ఉంటుంది. తీసుకొని నీట్గా కడుక్కోవాలి. ఒక 10 సార్లన కడుక్కోవాలి. ఇసుక కూడా ఉంటుంది. కడిగి పక్కన పెట్టుకొని కొంచెం సాల్టు, కొంచెం పసుపు, కొంచెం నూనె కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఎందుకంటే నేను ఇలాగే చేస్తా, మీ ఇష్టం, మీరు ఎలా అయినా చేసుకోండి. నాకైతే ఇలా ఇష్టం. స్టవ్ మీద పెట్టుకొని ఆ నీళ్ళంతా పోయేదాకా నేను చేసుకుంటా, ఉడికించుకుంటా. సిమ్ములో పెట్టేవి చూడండి. తర్వాతకి మధ్యలో మూత తీసి చూస్తున్నా, ఇంకా కొంచెం ఉన్నది, ఎగురు కావాలా, ఇంకా దగ్గరికి రావాలా. దగ్గరికి వచ్చాక నేను సగభాగము, అందులో సగభాగం చేశానండి. అంటే కేజీ రొయ్యలు కదా, సగభాగం చేసిన. ఆ సగభాగం ఏం చేస్తానో చూపిస్తా. ఈ సగభాగం మాత్రం ఇప్పుడు కర్రీ చేస్తా. నెక్స్ట్ వీడియోలో ఆ సగభాగం ఏం చేస్తానో చూపిస్తా. అయితే దానికి కావాల్సిన ఒక మందటి గిన్నె తీసుకొని దాంట్లో మన ఇష్టం, మీకు కావాల్సిన ఆయిల్ పోసుకోండి. ఈ లోపల వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అవన్నీ పోపు గింజలు వేసుకున్నాక పెద్ద 2 ఉల్లిపాయలు కోసుకొని పోపులో వేసుకోండి. దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకున్నా నేను. పసుపు యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుంది కాబట్టి నేను ఎక్కువగానే వాడతా. మీ ఇష్టం, మీరు స్కిప్ చేసినా ఓకే. తర్వాతకి నేను సాల్ట్ ఉడికించేటప్పుడు వేసాను కదా, మళ్ళీ కూడా కొంచెం సరిపడా వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. తర్వాతకి కొత్తిమీర, పుదీనా కడిగి పెట్టి తరుముకున్నది, తరిగినది వేసుకోండి. కొంచెం కారం కూడా వేసుకొని బాగా మగ్గనియండి. మగ్గనిచ్చిన తర్వాతకి ఇప్పుడు ఏదైతే మనము ఉడికించిన రొయ్యలు ఉన్నాయి కదా, అవి తీసుకోండి. వేసుకున్న తర్వాతకి అదే ఉడికించిన గిన్నెలో కొంచెం నీళ్ళు తీసుకొని పోసుకొని ఉడికించుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ. దాంట్లోకి సరిపడా కొన్ని మిరియాలు, గరం మసాలా, ధనియాల పొడి వేసి పైన గార్నిష్గా మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసిన. చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా?